స్వామి ఈ భోజన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం అనేది ఆయన వయసుకు తగ్గది కాదు. ఎక్కువ భగవంతుడు ఆయన ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని ఈ విధంగా ఈ పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు నిర్వహిస్తున్నారు. స్వామికి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి నరసింహస్వామి పేరుతో ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. ఇలాంటి పుణ్యక్షేత్రంలో మాకు ఇంత మంచి బ్రాహ్మణులకి ఇంత మంచి భోజనం పెట్టినారు. వాళ్ళకి మేము ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో మాకే తెలియడం లేదు. భగవంతుడు వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు స్వామి. చాలా సంతోషం ప్రయాణం చేసి కడుపుండగా అన్నం పెట్టారు. సార్ని అమ్మని చూసినప్పుడు వచ్చి నాకు నిజంగా ఏడుకోని స్వామిని పద్మతత్వాన్ని చూసినప్పుడు వస్తే ఆవిడ చేత అన్నం పెట్టడం చాలా నీళ్ళు తిరిగింది తింటున్నప్పుడే నాకు. అదే చెప్తున్నా మా భార్య దగ్గర చెప్తుండేది. చాలా సంతోషం. నిండు లెస్ చేయాలని తెలియదు కానీ వీళ్ళు మాత్రం చాలా నిండుగా నూరేళ్ళు ఆయుల ఆరోగ్యాలతో బాగుండాలి. మా చిన్న కాంట్రిబ్యూషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. చాలా సంతోషం. అమృతమస్తు అమృతో వస్త్రాలసే ప్రజాపదేనత్వ దేవతాన్యో విశ్వాజాతాన ప్రతాప భూవ తత్కామాత్తేవ తన్నో స్వైకృష్ణాం పదేవనాం సర్వోత్తమ పార్వతీపదే రమారమణ గోవింద అన్నదాత అన్నదాత ఓం ప్రాణాయ స్వాహ. అమృతమస్తు పూర్తోపస్తరణోసే ప్రజాపదేనత్వ దేవతాన్యో విశ్వాజాతాన పార్వతీపదే శ్రీమద్ రమారమణ గోవింద అన్నదాత 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 ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఏం చేయగలుగుతున్నామండి. అతిథి దేవతలు కూడా సంతృప్తి పడతాయి. అందుకని ఉభయదారకంగా ఉంటుంది. ఇది చేస్తున్నంత మరి తప్పు